తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాలను తూకిబాక వద్ద గల ప్లాంట్కు తరలించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య విభాగం సిబ్బందిని ఆదేశించారు. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులు తెలిపారు. అలాగే నాణ్యమైన ఆహార పదార్థాలు సమయానికి అందించాలని తెలిపారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ రాజు, సర్వేయర్ కోటేశ్వరరావు, టీపీఎస్ వంశీ తదితరులు పాల్గొన్నారు.